అన్న అందరికీ వందనాలన్న. మాది కాకినాడ దుమ్ములపేట గ్రామంలో పరిచర్య చేస్తున్నాను. రీసెంట్గా చర్చ్ ఓపెన్ చేసామన్న. చర్చ్ ఓపెన్ చేస్తే అక్కడ లోకల్గా ఉన్న మతోన్మాదులు మాటికి చర్చ్ మీదకి వచ్చి మమ్మల్ని కొట్టడం గట్రా 2 సార్లు జరిగింది. మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ స్టేషన్లో అయితే సరైన యాక్షన్ తీసుకోలేదు. తీసుకోకపోతే ఇంకా ఏం జరుగుతుంది దేవుని మీద భారం పెట్టి మేము పరిచర్యలో ఉన్నామన్న. శనివారం రాత్రి 7:30 ఆ టైంలో మేము ప్రార్థన చేస్తుండగా దగ్గరగా 50-60 మంది లోపలికి చర్చిలోకి చొరబడి నన్ను ఫస్ట్ కొట్టారు. తర్వాత మా చర్చిలో ఉన్నాక మా మిస్సెస్ని కొట్టారు, మా అత్తగారిని కొట్టారు, మొత్తం అందరినీ కొట్టారన్న. తర్వాత సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాలు అందరినీ కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత లోపల ఏవైతే సామాన్లు ఉన్నాయో ఆ సామాన్లతోని మా వదిన గారిని కొట్టడం, మా అత్తగారిని కొట్టడం. మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అని చూడకుండా కూడా ఆవిడ్ని చున్నీ పట్టుకు లాక్కెళ్ళి బయటికి వెళ్ళి నా అసభ్యకరమైన మాటలతో వాళ్ళు కొట్టడం జరిగింది. సరే ఏదైతే జరిగిందని మేము పోలీసుల్ని ఆశ్రయించాం, పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసాం. రాత్రి 12 గంటలకి నేను వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఉదయాన్నే 2 కానిస్టేబుల్ వచ్చి మీరు స్టేషన్ దగ్గర రండి, సీఏ గారు పిలుస్తున్నారని స్టేషన్ దగ్గర తీసుకొచ్చారండి. స్టేషన్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత నాతో పాటు సేవ చేస్తున్న విజయ్ ఏమని అడిగాడంటే, సార్ మీరు మమ్మల్ని తిడుతున్నారు, అక్కడ మా వాళ్ళు కూడా మమ్మల్ని కొట్టారని అక్కడ మాట్లాడినప్పుడు ఏట్రా పోలీసుల మీద మీరు ఇలా మాట్లాడతారా అనేసి మమ్మల్ని కాలర్ పట్టుకొని పైకి తీసుకెళ్ళి కాళ్ళు కిందన పెట్టి బూటు కాళ్ళతోని ఇలా గుండెల మీద పెట్టి బెల్ట్ ఉంటుందండి, అది టైర్ ఏదో బెల్ట్ ఉందండి, ఆ బెల్ట్తో ఎలా కొట్టారంటే కుక్కలను కొట్టినట్టు కొట్టారండి మమ్మల్ని. కొట్టడం మళ్ళీ ఆ బాత్రూంలో తడినీటిలోని కొద్దిసేపు నడమనివారు అనమాట. అలా ఉంటుంటే కాలు ఇలా ఓపు వచ్చేస్తుంటే ఆ తడినీటికి వెళ్ళరు, ఆ తడినీటికి వెళ్ళని తడినీటిలో అటు ఇటు నడిపిస్తూ ఉండేరండి. అలా 3 టైమ్స్ చాలా ఇబ్బంది పడుతూ మనల్ని కొట్టేస్తున్నారని నేను అడ్డుపడుతుంటే నన్నేమో అసభ్యకరమైన బూతులు మాట్లాడుతూ ఒక సీఏ గారు ఎస్ఐ గారు ఒక గుద్దుతుండేవాడండి. నేను 4-5 కానిస్టేబుల్ పట్టుకొని సీఏ గారు అయితే ఏమన్నాడంటే 2 రోజుల్లో నామరూపాలు లేకుండా చేసేస్తాడంటే మమ్మల్ని. నేను కానీ ఇన్వాల్వ్ అవుతే 2 రోజుల్లో మీరు లేకుండా అయిపోతారు ఏమనుకుంటున్నారనేసి సీఏ గారు ఎలా మాట్లాడడం అసభ్యకరమైన బూతులండి. ఎలా అంటే బూతులు తిట్టారంటే సీఏ గారు ఎస్ఐ గారు పక్క బూతులండి. ఒక సామాన్య పౌరుడికి బ్రతికే అర్హత మాకైతే నాకు నిజంగా చచ్చిపోవాలనిపించిందండి. ఆత్మహత్య చేసుకో చచ్చిపోవాలనిపించింది మాకు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ పోలీస్ స్టేషన్లో మాకండి. నిజమండి, పోలీసులు మాకేదో న్యాయం చేస్తారని వస్తే మమ్మల్ని కొట్టడం ఏంటండి, అసభ్యకరమైన బూతులు మాట్లాడటం ఏంటండి. ఇది ఏం జరుగుతుందో, ఏ రాజ్యంలో ఉన్నామో నాకు అర్థం కావట్లేదండి. అదే పరిస్థితి అండి మా పరిస్థితి ఇక్కడ. ఎలా చేసినా మాకు న్యాయం జరగలేదు. చిన్నపిల్లలు మంత్రులను చిన్నపిల్లలు కూడా చూడకుండా 2 పిల్లలండి, నా చిన్న పిల్లలు. నిజంగా నాకు జాలి అనిపించిందండి. బలిపేట వెనకాల దాగున్నారండి పిల్లలు, చిన్నపిల్లలు. ఎలా ఉంటదండి న్యాయం ఎక్కడ ఇంకా జరగదండి. న్యాయం జరుగుతుందని వచ్చామండి మేము ఇక్కడికి. న్యాయం జరుగుతుందని వస్తే న్యాయం జరగలేదండి మాకు. వచ్చిన వాళ్ళు మీరు ఏం మాట్లాడుతున్నారా, మీరు ఏం చేస్తున్నారా అని పైకి లాక్కొని పట్టుకెళ్ళిపోయి పట్టుకెళ్ళిపోయి ఫోన్లు లాగేసుకున్నారండి. ఎవరికి మేము సంప్రదించడానికి ఎవరు మా చేతిలో ఫోన్స్ కూడా లేవండి. ఇప్పటికీ ఫోన్స్ కూడా ఇవ్వలేదండి. లాగేసుకొని అన్నీ చేసి ఏదైనా అంటే నోర్మి అంటున్నారండి. అలాంటి మాటలు అసేవకరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని చాలా బాధ పెట్టారండి. మాకైతే ఎంతో హృదయం చాలా బాధపడి ఉందండి. దేవుడికి మేమంతా దేవుడే చేస్తున్నాడు, దేవుడే ఏదైనా విజయం చేస్తాడని కార్యం చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటున్నామండి. మేము అధికారుల మీద ఎప్పుడూ నమ్మకం పెట్టుకోలేదండి. ఏడు పక్క డబ్బు ఉంటే ఆడి పక్క మాట్లాడతారండి. కొంచెం అమౌంట్ వాళ్ళు ఇచ్చారని మేమైతే పేదవాళ్ళమండి. డైరెక్ట్ గా వాళ్ళే చెప్తున్నారన్న, డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఇదంతా డబ్బులు ఇచ్చేది ఎక్కడైనా మాట్లాడుతున్నారు. అలాగే మా ఎదురుకుండా మాట్లాడుతున్నారని 1,00,000 రూపాయలు 2 లక్షలు ఖర్చు పెడతాం దీనికి అని వాళ్ళు మాట్లాడుతున్నారన్న. అంటున్నాడు, నీ ఇంటి పట్ట నాకంటాను, ఇంటి పట్ట ముందు దోశ రద్దు చేసి గుణపాఠం వస్తుంది, నువ్వే ఆడుతున్నావే ముసలి అంటున్నాడు. నా పేరు విజయ్ అండి. నేను కాకినాడ ఇంచుమించుగా 5 సంవత్సరాల సేవ చేస్తున్నాను. అయితే నేను ఆటో మీద వీళ్ళందరినీ తీసుకొచ్చాను అనమాట. ఆటో మీద తీసుకొచ్చిన తర్వాత లోపలికి నేను వీళ్ళతో పాటు వెళ్ళిన తర్వాత సార్ మమ్మల్ని కొట్టారండి, అలాగే మీరు కూడా మమ్మల్ని చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, తిడుతున్నారు సార్, న్యాయం చేయండి సార్ అని చెప్పేసి అడిగినందుకు
ఆ సీఏ గారు నా మీద తిరగబాటు చేస్తాడని చెప్పేసి కమీజ్ పెట్టుకొని ఈ కాలర్ పెట్టుకొని జుట్టు పెట్టుకొని మొత్తం లాగేశారు సార్. ఇక్కడే బటన్స్ అన్ని లాగేశారు. ఇక్కడ నన్ను గోడ కుద్దారని ఇక్కడ ఇంత బొబ్బు వస్తుందండి అలా మెట్ల మీద తీసుకెళ్ళాడు. కాలు లబ్బర్ తోలుతో బాతున్నారనమాట. ఫోన్స్ కూడా లేవండి ఎవరికైనా. మా దారుణం అంటే నిజంగా నాకైతే చనిపోవాలనిపించిందండి. ఎందుకంటే ఎప్పుడు నేను తినలేదు పోలీసులు చాలా దెబ్బలు. నన్ను చాలా దారుణం అనమాట. ఎంత అరిసినా సరే సార్ వదిలేయండి సార్, దయచేసి మిమ్మల్ని అలా అనలేదు సార్, మీరంటే మాకు చాలా గౌరవం సార్ అధికారులు అని చెప్పేసి ఎంత చెప్పినా సరే వినిపించుకోకుండా ఆ లారీ టైరు బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్తో సీఏ గారు కొట్టడం, తర్వాత ఇంచుమించుగా ఎస్ఐ గారు అని బూట్ ఇక్కడ కాలు వేసారన్నమాట. ఛాతీ మీద కాలు వేసి తొక్కు పెట్టడం, ఇద్దరు కానిస్టేబుల్ కాలు మీద తొక్కు పెట్టడం. ఎంత దారుణంగా అంటే అసలు కనికరం లేకుండా చేసుకుంటూ వచ్చారండి. ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. నిజంగా చాలా బాధ అనిపించింది, చనిపోవాలనిపించింది. ఇంకా నేను అప్పుడు చెప్పాను వాళ్ళకి, సార్ ఖచ్చితంగా నేను చనిపోతాను సార్, నాకు ఎందుకంటే చాలా అవమానం కలిగింది ఇది. నేను అడుగునందుకు, అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా నేను అడుగునందుకు నన్ను ఎలా కొట్టారండి. నేను మిమ్మల్ని తిట్టలేదు, మీ మీద మాకు చాలా గౌరవం ఉందని చెప్పేసి అడుగునందుకు మీరు మమ్మల్ని కొట్టారు, చాలా బాధ అనిపిస్తుంది సార్, ఖచ్చితంగా నేను చనిపోతానని చెప్పేసి వాళ్ళకి చెప్పడం చెప్పింది. అయినా సరే వినిపించుకోకుండా ఎలా అంటే మా అమ్మలు కూడా తిడుతున్నారు అనమాట. నిజంగా ఒక అధికారులు నోటంటే ఆ మాటలు వినకూడదు, అలాంటివి మా అమ్మలు కూడా తిట్టడం చాలా బాధ అనిపించింది నాకైతే. నేను నిజంగా చెబుతున్నాను, ఖచ్చితంగా చనిపోవడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా బాధ అనిపించింది నాకు. చాలా దారుణంగా చేశారు. తర్వాత కాలు తడపడం, మళ్ళీ తీసుకొని రావడం, కొట్టడం ఇలా చేశారు సార్. చాలా బాధ అనిపించింది నాకైతే. మొత్తం బటన్స్ మొత్తం తెగిపోయినాయి. విన్నారు కదా, ఇక్కడ జరిగినటువంటి విషయం అంతా కూడా స్పష్టంగా ఈ దాడికి పాల్పడినటువంటి కుటుంబం, దాడికి గురైనటువంటి కుటుంబీకులు, ఇతను సమర్పణ రాజు సేవకుడు, కాకినాడ దుమ్మలపేటలో సేవ చేస్తున్నటువంటి ఇతను, తర్వాత ఇతనితో పాటు సేవలో పరిచారకుడిగా ఉంటూ సహకారిగా ఉంటున్నటువంటి ఇతను, వీళ్ళిద్దరు కూడా నిన్న జరిగినటువంటి ఇష్యూలో 50 మంది వీళ్ళ మీద దాడి చేశారు. అయితే ఈరోజు ఉదయం వీళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి బాలచెరు ఆర్డీఓ ఆఫీస్ తీసుకెళ్లారు, తర్వాత అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఇతను కేవలం రూల్ అడిగినందుకు, సార్ వాళ్ళు కదా తప్పు చేసింది, మమ్మల్ని మీరెందుకు గట్టిగా మాట్లాడుతున్నారు అని ఒక మాట ప్రశ్నించినందుకు న్యాయంగా సిఐ గారు ఎస్ఐ గారు ఇతని గుండెల మీద బూట్ కాల్ పెట్టి 2 కాళ్ళ మీద కాళ్ళతో తొక్కి పెట్టి రబ్బరు, లారీ టైర్ రబ్బర్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ దాంతో ఇతని చితకబాదరి షర్టు గుండీలన్నీ ఊడిపోయాయి, షర్టు మొత్తం పోయింది. ఇక్కడ షోల్డర్ మీద మరకలు చూస్తున్నారు కదా, కొట్టినటువంటి వాతలు కనపడుతున్నాయి కదా. ఇంతకంటే ప్రూఫ్ మనకి ఇంకేది అవసరం లేదు. ఇతన్ని కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, జుట్టు పట్టుకొని గోడకు గుద్దారట, తర్వాత గుద్దారట ఎస్ఐ సిఐ గారు ఇద్దరు కూడా. ఈ కుటుంబం చూడండి ఒకసారి, ఆ చిన్నపిల్ల, ఆ పాప, చిన్న పాప, భార్య, వాళ్ళ అమ్మగారు, ఈ కుటుంబీకులు వీళ్ళ 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 పేదవాళ్ళు అని తెలిసి, మాట్లాడలేరని తెలిసి, వీళ్ళ తరపున ఎవరు లేరని తెలిసి ఇంత దౌర్జన్యంగా అధికారులు, డిపార్ట్మెంట్ వాళ్ళే మనకు సపోర్ట్గా ఉండాల్సినటువంటి రక్షక భటులు అని పిలువబడే వీళ్ళే ఇంత దౌర్జన్యంగా బిహేవ్ చేస్తే, ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా, సార్ ఎందుకు సార్ మమ్మల్ని తీసుకొచ్చారు అని అడగటం తప్ప నువ్వేమడిగావు తమ్ముడు ఒకసారి చెప్పు. సార్ వాళ్ళు మమ్మల్ని కొట్టారు, తర్వాత మీరు కూడా మమ్మల్ని తిడుతున్నారు సార్, మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్ అని చెప్పేసి అడిగినందుకు నన్ను కొట్టారు. అదొకటి అడిగాను, ఇంకేం లేదు సార్. కావాలి అక్కడ సీసీ ఫుడ్ ఉంది సార్, అది తీపించినా సరే అర్థమవుతుంది. మీకు ఒకటి చెప్తాను, నేను స్టేషన్కి రాగానే, సర్పవరం పోలీస్ స్టేషన్కి రాగానే సిఐ గారిని కలిశాను. సిఐ గారు చాలాసేపు మాట్లాడాను. ఆయన ఏమన్నారంటే, మేము కొట్టలేదండి, మేమెందుకు కొడతాము, మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఎవరితోనైనా సరే, మాకు కొట్టాల్సిన అవసరం లేదు, సమర్పణ రాజు చాలా మంచోడు, మేము అతన్ని చేయి చేసుకోలేదు, అతని పక్కన ఉన్నాడు ఒక అతను దురుసుగా మా మీద ప్రవర్తించాడు, మమ్మల్ని ప్రశ్నించి మమ్మల్ని దురుసుగా మాట్లాడితే మాకు ఒక డిగ్నిటీ ఉంటుంది కదా, మా ఈగో హర్ట్ అయ్యింది, మా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినింది, దురుసుగా మాట్లాడాడు అని చెప్పి సిఐ గారు, అందువలన మేము కొట్టాము తప్ప అది కూడా 2 దెబ్బలు వేసామని చెప్పారు సిఐ గారు. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ మనకు రియాలిటీ ఇక్కడ కనపడుతుంది.
షర్టు బట్టలు మొత్తం చిరిగిపోయాయి, షోల్డర్ మీద రక్తం గూడు కట్టిపోయింది, బ్లడ్ క్లాట్ అయింది, కాలు మీద కూడా దెబ్బ కనపడుతుంది, బెల్ట్ దెబ్బలు కనపడుతున్నాయి క్లియర్గా. కేవలం ఇతను ఏమడిగాడంటే, వాళ్ళు మమ్మల్ని కొట్టి మీరు మమ్మల్ని తిడితే మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్, ఇది తప్ప. నేను క్రైస్తవుల్ని ఇందుకే అంటున్నాను, ప్రశ్నించటం మన హక్కు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అది నేరం అవుతే, అంటే క్రైస్తవుడు అనేవాడు తిట్టినా కొట్టినా చంపినా నోరు మూసుకొని ఉండాలా? సరే మేము తిరగబడము, అన్యాయాన్ని ప్రశ్నించడం కూడా క్రైమ్ కింద లెక్క పెడితే ఇక మా లాంటి సేవకులు క్రైస్తవులు ఎలా బ్రతుకుతారు? ఇప్పుడు మాకంటే పెద్ద పెద్ద వాళ్ళు పలుకుబడి ఉంది, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, మరి ఇలాంటి మధ్యతరగతి కంటే తక్కువ స్థాయిలో ఏదో ఉన్న దాంట్లో పేదరికంలో సేవ చేస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉదయం నుంచి వీళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. నేను వచ్చాను కానీ 3 గంటల సేపు ఈ స్టేషన్కి వస్తే ఇక్కడ కాదన్నారు, అక్కడికి వెళ్ళారు, అక్కడికి రమ్మన్నారు, అక్కడి నుంచి మరలా ఇటు అన్నారు. 3 గంటల సేపు తిరుగుతూనే ఉన్నాను. అంతవరకు వీళ్ళు ఒంటరిగా, ఈ కుటుంబం అంతా కూడా ఒంటరిగా ఇక్కడ ఉన్నారు. ఎంత పెయిన్ ఫీల్ అయి ఉంటారు, ఎంత సఫర్ అయి ఉంటారు వీళ్ళు. ఈ తమ్ముడు మాట్లాడుతున్నాడు, తమ్ముడు నీ పేరేం పేరు? విజయ్ అన్న. ఈ తమ్ముడు మాట్లాడుతున్నాడు, నాకు అవమానం కలిగింది, నేను చచ్చిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుంటానని మాట్లాడితే కూడా విడిచిపెట్టకుండా నన్ను కొట్టి గుండెల మీద బూట్ కాళ్ళు వేయటం అంటే ఎంత సామాన్యమైన విషయమా? ఎస్ఐ గారే, ఎవరు సిఐ గారు వేసింది కాలు మీద? ఎస్ఐ గారు గుండెల మీద కాలేసి కాళ్ళ మీద కాళ్ళు పెట్టి ఇతన్ని కొట్టడానికి ఉగ్రవాద, తీవ్రవాద, దేశద్రోహ, రేపిస్టా, మర్డరిస్టా, లేదంటే స్మగ్లరా? ఎందుకు అంత దారుణంగా కిరాతకంగా పడుకోబెట్టి గుండెల మీద బూటు కాలు పెట్టాల్సినంత అవసరం ఎస్ఐ గారికి ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. వి విల్ టేక్ యాక్షన్ ఆన్ ఎస్ఐ గారు అండ్ సిఐ గారు. ఎవరైనా మాకు ఒకటే, మాకు అన్యాయం జరిగితే మేము ప్రశ్నిస్తాము, మాకు మీద అక్రమంగా మీరు ఇలాంటి దాడులు చేస్తే మేము యాక్షన్ తీసుకుంటాము. ఖచ్చితంగా ఎస్ఐ గారి మీద, సిఐ గారి మీద మేము కేసు కట్టబోతున్నాము. అక్కడ తేల్చుకుంటాం న్యాయ అన్యాయాలు ఏంటో. మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, బట్టలు చింపటము, ఆడవాళ్ళని కూడా అసభ్యంగా మాట్లాడారని వీళ్ళు చెప్తున్నారు. నువ్వు నోరు మూసుకోయే అని చెప్పి వాళ్ళని కూడా మాటకి ఆపుతున్నారని చెప్పి వీళ్ళు మాట్లాడారు. ఎందుకు అంత అసభ్యకరంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? ఆడవాళ్ళు ఏం చేశారు? వీళ్ళ భార్య సమర్పణ రాజు వైఫ్ ఏం చేసింది? అంటే నోరు తెరిచి మాట్లాడటానికి కూడా అవకాశం లేదా ఇక్కడ? సో ఫైనల్గా ఏంటంటే సిఐ గారు చెప్పారు, ఇరు పక్షాల వారి మీద ఎఫ్ఐఆర్ కట్టారట. అటు ఎవరైతే వీళ్ళ మీద దాడి చేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టారట, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టారంట. ఇద్దరికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ సాయంకాలం వీళ్ళకి అందజేస్తామన్నారు. సో ఆ ఎఫ్ఐఆర్ కాపీ వీళ్ళకి వచ్చిన తర్వాత మనకు వస్తుంది, అది నేను పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా మనం నిలబడదాం, సేవకులంగా క్రైస్తవులంగా మనం నిలబడదాం. కాకినాడ లోకల్లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా వాళ్ళు సర్వీసుల్లో, వాళ్ళ ఆరాధనలో ఉన్నారు. సో నాకు చర్చ్ లేదు కాబట్టి నా దగ్గరలోనే ఉండటంతో ఈ హడావిడిగా ఫాస్ట్గా నేను ఇక్కడికి వచ్చి రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎంత రియాక్ట్ అయినా సరే జరగాల్సిన నష్టం జరిగింది, అవమానం అయితే జరిగిపోయింది ఈ కుటుంబానికి. ఖచ్చితంగా ఎస్ఐ గారు, సిఐ గారి మీద మేము యాక్షన్ తీసుకుంటాం. కమిషనర్ గారి దగ్గరికి, ఐజీ గారి దగ్గరికి మేము వెళ్తాం. ఖచ్చితంగా మేము చేయాల్సింది మేము చేస్తాము. లీగల్గా మాకున్నటువంటి హక్కుల్ని మేము వాడుకుంటాము. ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోబోతున్నాం. థ్యాంక్ యూ. పిల్లలు గట్రా వస్తుంటారనమాట. ఓకే, అలాగే మైక్ ఇంకోటి జరిగిస్తున్నాం అనమాట. జరిగిస్తే కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, చిన్న గది కింద ఉంది, కొంచెం ఎక్స్చేంజ్ చేసుకుందాం. మా పేరు అన్నారంటే నేను పక్కన ఎక్కడ వండేసుకుంటాను, నాకు ఇబ్బంది ఉంది, కొంచెం పెద్ద చేసుకో, చర్చిలో ఉంటుంది కదా. అప్పటి గారు ప్లాన్ ఇస్తే ఆ ప్లానింగ్ ప్రకారం చేశాను అనమాట. చేసేటప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టలేదు, చేసిన ఓపెనింగ్ అయిపోయింది, అంత అయిపోయింది. ఆ తర్వాత అంతే ఏం లేదు, జస్ట్ పట్టుకున్నా. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా ఇక్కడ చివరి ఒక ఆయన ఉంటాడు, మైబిలి కృష్ణ అని మొత్తం మైలుపల్లి కృష్ణ, ఆయన మెయిన్. ఆయన అల్లుడు గూసి అనేసి వీళ్ళిద్దరూ కొంచెం మొత్తం మీద చర్యలు బాగా ఎక్కువ చేసి వీళ్ళందరినీ ఆ పక్క వీళ్ళందరినీ పోగేసి గొడవకి తీసుకొచ్చారన్నమాట. ఒకసారి గొడవకి తీసుకొస్తే సీసీ కెమెరాలు పట్టింది, తిట్టుకున్నారు, వెళ్ళిపోయారు అనమాట. మనం పెద్దగా రెస్పాండ్ అవ్వలేదన్న. సరే అనేసి వదిలేసాను అనమాట. రెండోసారి ఏమైందంటే అక్కడికి మొత్తం చర్చ అయిపోయి వెళ్ళిపోతుంటే మా మిస్సెస్ వెళ్ళిపోతుంటే సెల్లలు గట్ట పెట్టి బూతులై తిడుతూ వీడియోలు తీస్తాను అనమాట. వాళ్ళే చేస్తుంటే బూతులై తిడుతున్నారనేసి నేను 101కి కాల్ చేశాను అనమాట. కాల్ చేస్తే కానిస్టేబుల్ వచ్చారు. వచ్చి ఏంటంటే ఇలాగంటే మొత్తానికి పలానా ఎత్తండి అని చెప్పి మాట్లాడుతుంది. హెడ్ కానిస్టేబుల్ ముందే నన్ను తోసారనమాట. ఇది ఇప్పుడు కదా జరిగి 10 days అవుతుంది. అది సీసీ కెమెరా, అది పోసింది గట్ట సీసీ కెమెరాలో తీసి
ఎస్ఐ గారికి చూపించాను. చూపిస్తే నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదా అనుకుని ఇంకా వాళ్ళ సైడ్ నుంచే ఇప్పుడు వాళ్ళ సైడే అప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి కూడా మనం కంప్లీట్ 3 అక్నాలజ్మెంట్ రిసిప్ట్ ఉన్నాయి సార్ నా దగ్గర కంప్లీట్ ఇచ్చినవి. ఇప్పుడు వరకు దాని మీద చర్యలు లేవు. ఇప్పుడేమో డైరెక్ట్గా 60 మంది చర్చిలోకి వచ్చి మమ్మల్ని కొట్టి ఆ సీసీ కెమెరా రాత్రి అసలు ఎందుకు వచ్చారు వాళ్ళు? అంటే మీ వల్ల వాళ్ళకి ఏంటి సౌండ్లు పెట్టారా? లేదన్న హారన్ లాంటివి పెట్టారా? లేదు, ప్రార్థన పెట్టకూడదంట. ప్రార్థన పెట్టకూడదు. పోలీసులు కూడా వాళ్ళకి మద్దతు పలుకుతూ రాత్రి వచ్చి మీరు ఎందుకు పెట్టారు ప్రార్థన, మీరు ప్రార్థన పెట్టి కదా వాళ్ళు కొట్టారు అంటే జనాలందరినీ పిలిచి పెట్టలేదు, జస్ట్ ఫ్యామిలీ ప్రేయర్ లాగా. ఫ్యామిలీ సౌండ్ గట్ట ఏం లేదండి, సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా. ఓకే ఓకే. సౌండ్ లేదు, ఏం లేదు. ఇదిగో చేపల మీద ఇక్కడ నేను మా బామ్మర్ది కూర్చున్నాం, ఇక్కడ మా మిస్సెస్, మా అత్తగారు, మా వదిన గారు కూర్చున్నారు అంతే. కుటుంబ ప్రార్థన అంతే. ఒక రెండు కీర్తనలు పాడుకొని ఒక కీర్తన భాగం చదువుకొని ప్రార్థన చేసి ముగించేసాం. ఇంకా ప్రార్థన లాస్ట్ ప్రార్థన అవుతుంది, బయట నుంచి ఒక 60 మంది వచ్చేసి అక్కడ నుంచి తిడుతున్నారు అనమాట. ఇంకా ప్రార్థన అయిపోయినా నేను మాట్లాడుకుంటే అలా ఉన్నాను, ప్రార్థన ముగించేసి సరే కూర్చుందామని అలా కూర్చున్నాను అనమాట. అలా లోపలికి ఒక 5 ఆడవాళ్ళు వచ్చి లోపలికి నన్ను సరిపట్టుకొని లాక్కెళ్తున్నారు. బయట లాక్కెళ్తే మా మిస్సెస్ అదే అడ్డుపడ్డారు అనమాట. మీరు ఎందుకు వచ్చారు అలాగా రాకూడదు అంటే ఇంకా వాళ్ళ మీద వెంటనే అటాక్ చేయడానికి ఇంకో 4-5 ఆడలు పంపించారు అనమాట. పంపించి మా అత్తగారు మొత్తానికి జాగి వెళ్ళిపోండమ్మా నచ్చచెప్పి బయట పంపిస్తే ఆ మగవాళ్ళు వచ్చేసి ఆ గేట్లని తన్ని సీసీ కెమెరా పగలు కొట్టేసి మొత్తం తోసేసి లోపలికి వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళని తన్నారు. అదిగో సామాన్లతో కొట్టారు. మా సామాన్లతోనా? మా సామాన్లతో మమ్మల్ని కొట్టారు. చెప్పులు కొట్టి ఇసిరేసారు లోపలికి. పైకేమో రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు రేకుల మీద ఇసిరేసారు. నాకు ఒక 20 డేస్ నుంచి ఇది ప్రారంభం ఒక 2 రోజులే నాకు కొంచెం ఫ్రీగా ఉన్నాను. ఇంకా అక్కడి నుంచి ప్రారంభం అంటే కన్స్ట్రక్షన్ ప్రారంభమా? ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఒక 2-3 డేస్ బాగానే ఉంది. అక్కడి నుంచి ఆయన చెప్పాను కదా కృష్ణ గారని, ఆయన ఒక్కొక్కరిని వాళ్ళందరినీ పోగేసి కాకినాడలో ఒక ఆయన ఉన్నారంట, ఎవరో తెలియదు మరి, ఆయన ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఆయన ఎవరో కానంట. ఆయన్ని తీసుకొచ్చి 1-2 సార్లు అటు ఇటు తిరిగి కెమెరాలే చూసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. చూస్తే గుర్తుపడతానండి. సీసీ కెమెరాలో రికార్డ్ ఏంటంటే రికార్డ్ అయ్యాను. అదే జరిగిన విషయం. రాత్రి డైరెక్ట్గా మీరు ఇంట్లో ఉండగా వచ్చిన మొట్టమొదటిగా లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరు? లేడీస్ వచ్చారన్న. ఫస్ట్ లేడీస్ వచ్చారు. లేడీస్ మొత్తం లాక్కెళ్ళడానికి ట్రై చేస్తుంటే మా అత్తగారు అడ్డపడిపోయి ఆపారు అనమాట. ఆపితే అప్పుడు మా అత్తగారు జాయిగా మిమ్మల్ని కొట్టారా? మీ వైఫ్ని, మీ అత్తగారిని కూడా కొట్టారు? నన్నైతే కాళ్ళ పట్టుకు లాక్కెళ్ళారు ముందు. మా అత్తగారిని, మా మిస్సెస్ని అయితే ఆడలు కొట్టారు. తర్వాత మగవాళ్ళు వచ్చిన తర్వాత నన్ను కొట్టారు. లేడీసే కొట్టారు? లేడీస్ అని. జెంట్స్ కొట్టలేదా? జెంట్స్ కొట్టారు. ఫస్ట్ లేడీస్ మా అత్తాల మీద దాడి చేశారు. తర్వాత ఎప్పుడైతే బయటికి లాక్కెళ్ళడానికి ఏం కావట్లేదు వాళ్ళకి, అది గేట్ వేసిందో అప్పుడు జెంట్స్ వచ్చేసి మా అత్తగారు గేట్ అడ్డంగా ఉంటేలాగా వెనకతల్ని తంటుండేవారు. ఆయన ఆవిడకి ఇక్కడ తగులుతుండేది. అయినా కూడా అడ్డు తప్పుకోకుండా అలాగా దగ్గర అరగంట సేపు అలా పట్టుకొనే ఉంది. గేట్ అలా పట్టుకొని ఐరన్ గేట్ పెట్టుకొని అదంతా మీకు రికార్డ్ అయ్యింది ఉంటుంది కదా. ఇది అయితే మొత్తం రికార్డ్ అవుతుంది అన్న. ఇదంటే వర్కింగ్ కదండి, వర్కింగ్ కదా. ఇప్పుడు తీసేసాను రాత్రి. అంటే అది బయటికి తీద్దామని ఆర్టిస్ట్ తీసాను అనమాట. ఫుటేజ్ బయట తీస్తే దాన్ని అలాగే. ఇప్పుడు మీ వైఫ్ ని ప్రెగ్నెంట్ అంటారా? ప్రెగ్నెంట్ అని ఆవిడ కొట్టారు. చున్నీలా పేక లాగేసి కొడుకు మీద తనలేదు కానీ మామూలుగా చున్నీ పట్టి లాక్కెళ్ళి వెనకతలు తన్నారు అనమాట. అలా తిరుగుంటే వెనకతల నుంచి మగలు కూడా తన్నారండి మీ వైఫ్. ఇప్పుడు ఈ చర్చ్ ఓపెనింగ్ ఎంతకాలం అవుతుందండి? చర్చ్ ఓపెన్ చేసి 20 డేస్ అవుతుంది. 20 డేస్ నుంచి ఒకసారి కూడా మీరు సండే ఆరాధన జరిపించుకుంటారా? సండే ఆరాధన అంటే ఇంకా స్టార్టింగ్ 2 వారాలు చేశానండి. అక్కడి నుంచి ఇబ్బంది వల్ల 2 పాటలు పాడుకోవడం, కీర్తన భాగం చదివి ముగించేయడం అదే చేస్తున్నాను అనమాట. అంటే ఆయన కూడా పోలీసులు కూడా అంటే అందరూ హిందూస్ కదండి, ఉన్నారు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. పక్కన మా అత్తగారి. మరి మీరు ఎవరు సపోర్ట్ చేయలేదు? మీకు నైట్ అంత గొడవ అవుతుంటే ఎవరు వచ్చి మాట్లాడలేదు? ఎవరు వచ్చినా వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారు అన్న గొడవ. శివరావిడి మాకు అభ్యంతరం లేదని సంతకం పెట్టింది అనమాట. క్రిస్టియన్ ఆవిడ సంతకం పెట్టి పెట్టింది సంతకం. మాకు ఇక్కడ చర్చ్ ఉండడం అభ్యంతరం లేదు, ఫేవర్గా వీళ్ళు కంప్లైంట్ పెట్టిన తర్వాత ఇక్కడ మాకు అభ్యంతరం లేదు, వాళ్ళు ఏం సౌండ్ గట్ట ఏం చేయట్లేదు కదా, వాళ్ళు కుటుంబ ప్రాతినిధ్యాలు చేసుకుంటారని ఆవిడ సంతకం పెట్టింది. ఆవిడ ఒకరు ఈ శివరొకరు ఉన్నారన్న. వాళ్ళు పెడితే వాళ్ళ మీద గొడవకి వెళ్ళిపోయి మొత్తానికి వాళ్ళ దగ్గర ఇంకొకరు ఉంటారు కదా, వాళ్ళు ఉసుగొలిపి వాళ్ళ మీద మొత్తానికి గొడవ పెట్టేసి వాళ్ళు కూడా రాకుండా చేశారు.
ఓకే ఓకే. రాత్రి గొడవ అయ్యేటప్పుడు సౌండ్లు ఎక్కువైపోయిన పైన కథలు మా అత్తగారు వీళ్ళు ఉన్నారన్న పెద్ద అత్తగారు వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు లోపలికి రాకముందే మా అమ్మగారిని చితకబాదేశారు బయట. మొత్తానికి తప్పించుకో లోపలికి వచ్చాడు. మేము ఎస్ఐ గారు వచ్చినంత వరకు బయటికి వెళ్ళలేదన్న, లోపలే ఉన్నాం. మా అత్తగారు అలా గేట్ పట్టుకునే ఉన్నాం. ఎస్ఐ గారికి ఎవరు కాల్ చేశారమ్మా? నేనే చేశాను. ఎన్ని గంటలకి? 8 ఆ టైం చేశాను. ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది ప్రాబ్లం? గొడవ 8 గంటలకల్లా స్టార్ట్ అయింది. గొడవ జరుగుతుండగానే మీరు ఎస్ఐ ఎస్ఐ గారికి కాల్ చేశాను. 110కి ఫోన్ చేశానండి ఒకసారి, 112కి ఒకసారి ఫోన్ చేశాను. చేస్తే వస్తున్నామా అని అన్నారు. వచ్చేసాం, ఇక్కడ అడ్రస్ తెలియట్లేదని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారంట. వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ అరగంట తర్వాత వచ్చారు. రామారావు 9 గంటలకు వచ్చి ఉంటారు. దగ్గరగా 9 గంటలకు వచ్చి. వాళ్ళని ఎవరినైనా కొట్టారు అక్కడ స్టేషన్లో? ఎస్ఐ గారు ఏమన్నారు? వచ్చి లేదు, ఎవరిని కొట్టలేదు. ఇక్కడికి వచ్చి మమ్మల్ని మందలించారు. ఏమని? ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎరా నీకు చెప్పాం కదా ప్రార్థన అనేది పెట్టొద్దని, నీకు బుద్ధి వచ్చింది బాగా చేయాలి అలాగా. ఎస్ఐ గారు ఎస్ఐ గారు వాటికి ఏలనగా మాట్లాడుతున్నారు. అప్పుడు నేను వెంటనే ఎదుర్కొన్నాను. ఇదేంటి సార్ మమ్మల్ని కొట్టేసి మీరు వచ్చి మమ్మల్ని తిడితే బాగుంది న్యాయం, ఇలాగే చేయండి న్యాయం. ఇంకా మేము బతికే సమాజంలో బ్రతుకుతున్నాం, అడవుల్లో బ్రతుకుతున్నాం, మాకు తెలియట్లేదు, మీరు ఇలాగే మాట్లాడండి సార్ అని అన్నాను సార్ వెంటనే ఎస్ఐ గారితో. ఇప్పుడు స్టేషన్కి ఎస్ఐ గారు తీసుకెళ్ళారు మేము? స్టేషన్కి ఇప్పుడు ఉదయం నన్ను 10:30 టైంకి కానిస్టేబుల్స్ వచ్చి తీసుకెళ్ళారు. ఈరోజు కంప్లైంట్ ఇచ్చారు రాత్రి, మీరు 112కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఎస్ఐ గారు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోయారు అంతే? వెళ్ళిపోయారు అంతే. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఎవరు ఎందుకు గొడవ ఏంటనేది ఏం ఎంక్వైరీ చేయలేదు? ఏం అడగలేదు, ఎంక్వైరీ ఏం చేయలేదు. మమ్మల్ని 10:30కి మీకు కానిస్టేబుల్స్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళారు. అప్పుడు మీరు స్టేషన్లో ఏఎస్ఐ గారు వస్తున్నారని చెప్పి తీసుకెళ్ళారు అన్నమాట. ఏమో ఏఎస్ఐ గారు వస్తున్నారు, ఎక్కడికి? స్టేషన్కి వస్తున్నారు, రమ్మన్నారు నేను తీసుకెళ్ళారు. ఏఎస్ఐ గారా? ఏఎస్పీ గారు వస్తున్నారని తీసుకెళ్ళారు. ఓకే, మరి స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళని పిలిపించారా? వాళ్ళు కూడా పిలిపించారు. వాళ్ళని పిలిపించారు. ఒకేసారి తీసుకెళ్ళారు ఇద్దరు? అందరిని కలిపి ఒకేసారి తీసుకెళ్ళారు. ముందు వారి లేరు, తర్వాత మేము వెళ్ళాం. మేము వెళ్ళగానే లోపలికి వెళ్ళాం. వీళ్ళందరూ బయట ఉన్నారు కదా, గొడవతోనే ఉంటుందని మేము స్టేషన్ లోపలికి వెళ్తే సిఏ గారు ఎస్ఐ గారు మమ్మల్ని తిడుతున్నారు. ఏరా మీకు చెప్తే ఏంట్రా, మీకు బాగా ఇదైపోతుంది, మీకు అదంటే ఇది లేదు అని. వెంటనే నేను అన్నాను, సార్ రాత్రి వాళ్ళతో తన్నులు తిన్నామండి, ఇప్పుడు మీరు మమ్మల్ని తిడుతున్నారు సార్ అని అంటే, తర్వాత విజయ్ మనోడు ఎదుర్కొని సార్ ఇది ఏం న్యాయం సార్, మేము ఏదైనా మీకు చెప్పుకోవడానికి మీ దగ్గరికి వస్తాం, మీరే ఇలా మాట్లాడితే ఎలా సార్, మేము వాళ్ళతోనే తన్నులు తిని మీతోనే తిట్లు తింటే ఎలా సార్ అనేసి మాట్లాడిన వెంటనే కాలర్ పట్టుకొని పైకి లాక్కెళ్ళి ఎవరిది? విజయ్ కాలర్ మా అబ్బాయి అన్నయ్య గారు అబ్బాయి అండి. మొత్తం 3 రౌండ్లు కొట్టారన్నమాట కాలు మీద, కాలు తొక్కుపెట్టి. ఎందుకు కొట్టారు నన్ను? నిన్ను ఎస్పీ గారు కొట్టారు? సిఏ గారు సిఏ గారు కొట్టారు. ఈ రోజు ఉదయం అంటే స్టేషన్లో ఇంకా వెళ్ళాను. ఎందుకు కొట్టారు ఆయన? అంటే నేను ఏమన్నా అంటే, సార్ వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారు, మీరు మమ్మల్ని తిడుతున్నారు సార్, ఇంకా న్యాయం ఎక్కడ కనిపించట్లేదు సార్ మాకు, ఎలా అయితే ఎలా సార్ అని చెప్పేసి అన్నా అనమాట. అంటే ఆయన ఏమన్నారంటే, సీఏ నన్నే ఎదిరిస్తాడు, నన్నే ప్రశ్నిస్తాడు అని చెప్పేసి కాలర్ పెట్టుకొని నన్ను లాక్కి వెళ్ళిపోయారు. సీఏ గారు పెట్టుకున్నారు. సీఏ గారు కాలర్ పెట్టుకున్నారు. తర్వాత నేను ఇంకా కాలర్ పట్టుకుని సార్ లాక్కి వెళ్తుంటే నేను విడిపించుకోవడానికి ప్రయత్నించాను. అంటే ఇలాగ అన్నా అనమాట. అంటే ఇంతలో మళ్ళీ ఇద్దరు కానిస్టేబుల్ ఏం చేశారంటే కాల్ ఎట్టుకు లాక్కి వెళ్ళిపోయారు. మెట్ల మీద ఉండే ఇంకా లాక్కి వెళ్ళిపోతున్నారు అనమాట. మనిషి కింద పడిపోయారు. కింద పడిపోయిన తర్వాత మెట్ల మీద నుండి లాక్కి వెళ్ళిపోయారు. పైకి లాక్కి వెళ్ళిపోయి కింద నుంచి పైకి లాక్కి కింద నుండి పైకి లాక్కి వెళ్ళారు. కింద నుండి పైకి లాక్కి వెళ్ళిపోయిన తర్వాత గుండెల మీద అని ఎస్ఐ గారు కాల్ వేసారు అన్నమాట. పడుకోబెట్టి ఎస్ఐ గారు కాల్ వేసారు గుండెల మీద. ఇద్దరు కానిస్టేబుల్ అని ఒకరు కాళ్ళు పెట్టుకున్నారు, ఒకరు చేతులు పెట్టుకున్నారు. సిఏ గారు అని అది రబ్బర్ తోలు ఉంటుంది కదా, ఆ రబ్బర్ తోలుతోనే ఇంకా చాలా గట్టి కొడుతున్నాడు అనమాట. సార్ నేను చచ్చిపోతానండి, మీరు ఇలా కొట్టినందుకు నేను చాలా మనస్తాపానికి గురయ్యండి, ఖచ్చితంగా నేను ఆత్మహత్య చేసుకుంటానండి, నేను బ్రతకుండలేను అని చెప్పేసి ఎంత ఏడుస్తున్నా సరే ఆయన అసలు ఊరుకోకుండా లోపల పంపించడం, ఆ కాలు తడుపుకోమని రమ్మనడం, మరలా కొట్టడం, తిరగమని చెప్పడం, అటు ఇటు తిరగమని చెప్పడం, మరలా కొట్టడం. ఈ ఆయన్ని నేను ఎలా అనకూడదంట, అడగకూడదంట. అసలు నువ్వు అడగడానికి ఎలా సరిపోతావో, ఎంత ఉన్నావు నువ్వు అడగడానికి ఎలా సరిపోతావు నన్ను, నేను 30 సంవత్సరాలు మమ్మల్ని కొట్టారు, మీరేమో మమ్మల్ని తిడుతున్నారు అన్నందుకు అదే ప్రశ్నించకూడదు అన్నది ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం అంటే. అదే నేను 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇది, నువ్వు నన్ను ప్రశ్నిస్తావా అని చెప్పేసి ఇంకా ఆయన చాలా కోపించుకున్నారు. అప్పటికి నేను పక్కనున్న ఆయన కొడుతుంటే నేను ఏడుతుందని చెప్పేసి పక్కనున్న కానిస్టేబుల్ ఎవరు అనుకుంటాను, కానిస్టేబుల్ ఎస్ఐ గారు కానీ ఆయన ఆప్ చేస్తున్నారు. సార్ వద్దు సార్ అని చెప్పేసి ఆప్ చేస్తున్నారు. అంత గట్టి కొడుతున్నారు ఆయన.
ఎంత ఏడ్చినా సరే అసలు వదలట్లేదు. ఇంచుమించు 3 రౌండ్లు 4 రౌండ్లు కొట్టాను అనుకుంటా. కొట్టి మరలా నడిపించి నీళ్ళలో నీళ్ళలోని లోపల బాత్రూంలోకి వెళ్ళి కాలు తడుపుకు రమ్మని చెప్పేసి అనేవారు అనమాట. ఆ వాపులు అవి కాలు మీద కింద కొట్టేశారు సార్, కింద కొట్టేశారు. ఆ వాపులు కనిపించకుండా తోలు ఇక్కడ తగిలేసింది అనమాట, కాలు ఓసిపోయింది. అరకాల మీద అక్కడ కొట్టేది, ఈ కింద కొట్టారు అనమాట. కొట్టేది నీళ్ళలో నడిపించేది. మేడ మీద ఒక దెబ్బ. చేతుల మీద కానీ అంటే మనం క్రైస్తవులు కాబట్టి ఆత్మహత్య జోలికి వెళ్ళకూడదు కానీ అన్న, అంటే స్వెల్లింగ్ గాయం బయట కనబడకూడదని ఇన్నర్ ఇంజురీస్ ట్రీట్మెంట్ అక్కడ ఇస్తాం. అది చూసాను, తీసాము. మనం క్రైస్తవులు కాబట్టి ఆత్మహత్య జోలికి. నేనైతే సార్ మీ మీద అయితే మాకు గౌరవం ఉంది సార్. నేను అడ్డుపడుతుంటే నన్ను గోడ కప్పుడేసారు సార్, గోడ కప్పుడేసి ఎస్ఐ గారు ఎక్కడ కొట్టాడు? నిన్ను ఎలా గోడకి ఎలా వెనక్కి తెచ్చి గోడ కాంచి వెనకాల ఈ మీద కొట్టాడు. అప్పుడు ఒక కానిస్టేబుల్ అలా గోడ కనిపెట్టి కొడితే ఇతను గుద్దుతున్నాడు. నేను మనోడు చనిపోతాడు సార్, చిన్నప్పుడు సార్ తిరిగి మాట్లాడాడు సార్, క్షమించండి క్షమించండి సార్ అనేసి నేను అలా వెళ్తుంటే నువ్వు నేను గోడ కప్పిపెట్టి అంటున్నాడు. గోడ కప్పుకొచ్చి గుద్దుతున్నా సార్ ఎస్ఐ. ఈరోజు ఎన్ని గంటలకు జరిగింది? 11:30 టైం. 11 10:30కి వెళ్తే 1 అవర్లోనే ఇలా ఎన్ని జరిగిపోయింది? వెంటనే జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఉన్నారా మరి? ఉన్నారు సార్, వాళ్ళు బయట ఉన్నారు సార్. వాళ్ళని ఏమనలేదా? కొట్టడం తిట్టడం అసలు ఏం అనలేదు. ఏమీ లేదు. ఏఎస్పీ గారు లేదు, సిఏ గారు ఎస్ఐ గారే. సిఏ గారు 2 ఎస్ఐ గారు, 2 ఎస్ఐలు ఉన్నారు. ఓకే, కవర్ చేసేవు సార్. ఎవరు? అజయ్ చెప్పు. ఇక్కడే ఉన్నాం, చర్చిలో వచ్చారు ఇంకా మాస్టర్స్. ఒక వీధిలో అసలు ప్రేయర్ కాదు, నైట్ ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంటే వాళ్ళు ఒక 50 మంది వచ్చి వీళ్ళని అటాక్ చేసి తొక్క తీస్తారని వచ్చిదే ఇట్లనే మాట్లాడుతున్నా. ఎవడైతే నాకేంది రాను మాత్రం నన్ను పంపిస్తున్నా చూడు. ఫస్ట్ అన్నాడు ఎందుకు తీసుకెళ్ళారు మనల్ని అని చెప్పి అంటే, లేదు ఇద్దరిని తీసుకెళ్ళామంటే మీరు ఎందుకు కొట్టారని. నేను చెప్పాను ఏంటంటే నవీన్ మనోడు ఎందుకు కొట్టావు, అసలు ఎందుకు కొన్నావు చెప్పు అని. ఇంట్లోని చేసుకుంటారు, ఆరాధన చేసుకుంటున్నారు సార్. నేను అప్పుడు అక్కడ ఉన్నాను, ఈ భార్య భర్తలు వస్తానా ఈ ఇంట్లోని వచ్చారు సార్. వచ్చేటప్పుడు ఆరాధన చేసుకుంటున్నారు, నాకెందుకు వచ్చింది అనేసి నేను ఇంటికి వెళ్ళి నిల్చున్నాను. ఇంటికి నిల్చోపాటికి వాళ్ళు 50 మంది ఆడవాళ్ళు 50 మంది మొగోళ్ళు చర్చిలో దూరిపోయారు. మా పెద్ద అబ్బాయి ఉన్నాడు సార్ అక్కడ. ఎందుకు ఇంత దూరంగా వస్తున్నారు, పాస్టర్ గారు కదా అతను మీద వంటకం చేసుకోవచ్చు అనేసి అన్నారు సార్. అంటే ఇప్పుడు చెయ్యి మర్చిపోసేసుకో ఏం చేసింది ఆ నప్పు చెప్పియండి అనేసి ముందుకి వచ్చేసి కలబడిపోతా ఉంటే మా అబ్బాయి అంత పెన్నాయి కాదు అంత తోచాడు చేయరాదనేసి మా అబ్బాయి ముందర తోసాడండి. నిన్న వచ్చాడు చెయ్యండి నాకు వరకు. అంటే మా అబ్బాయి 4 సంవత్సరాలు చూసారు, నాకు పిల్లలేరు, మీ సన్నిధిలోకి వస్తే నాకు ఎట్లా ఇస్తారేమో ఆ దేవుడే అనేసి ప్రార్థన చేయండి అనేసి మా అబ్బాయి వచ్చి నించున్న దానికి వాళ్ళు ఏం కావాల్సిన ముందు గొడవలు జరిగాయి. ఆఫ్ చేసేమన్నారు ఎమ్మెల్యే ఇది అనుకుంది. ఆఫ్ చేసేమంటేనే ఇదేంటి ఆఫ్ చేసి పెడతారు, నా ఆరాధన కదా చేసుకుంటున్నాము అంటే అది వారికి ఇచ్చారు సార్ పర్మిషన్. ఆర్మీ చేసుకోగలిగారు కదా. ఇంటి ముందు ఉన్న ఆవిడ
వీళ్ళు చర్చికి రావడం చూసి ఇంటిని చెప్పండి మొబైల్ ఆడవాళ్ళు పోగా 100 మంది రావడానికి తీసుకొచ్చింది. ప్రార్థించుకుంటున్నాం కానీ మేము ఎవరో ఇంటి మీదకి వెళ్ళాలి దౌర్జన్యంగా మమ్మల్ని ఆక్రమణ కదా మా ఇంటి మీద త్వరపడిపోయి మమ్మల్ని రండి ఒక్కొక్కరు చెప్పండి బయటకు వచ్చేయండి మేము చంపేద్దాం రండి అనేసి అని ఒకరు గేట్ తినేస్తున్నారు, ఒకరేమో ఇడిసేస్తున్నారు, ఒకళ్ళు పంపించారు అంటున్నారు. మేము 6 అడ్డుగా ఉండిపోతే గేట్ అంటే బ్యాగ్ నుంచి ఇలా వెనక నుంచి వెనక నుంచి గారు వచ్చి మా ఎల్లుండా తిట్టాడు తప్ప ఎవరిని మేము మా ఇంటికి నువ్వే చేస్తున్నావురా మౌలి నిన్ను నిన్ను పెట్టొద్దని చెప్పాం కదా. కేసు పెట్టిందే మేము. ఏమంటే మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేద్దాం ఫోన్ చేసిందే మేము. ఫోన్ చేసింది మేమైతే మాకు రక్షణ కల్పించేస్తుంది పోయి రక్షణ కల్పించింది మేము ఫోన్ చేసి మా ఇంటి మీదకి వచ్చారు మాకు రక్షణ కల్పించండి ఫోన్ చేసిందే మేము. కానీ వచ్చి అది పోలీసులు కాబట్టి ఎక్కడో అక్కడ చెదిరిపోతే వచ్చి నువ్వు చర్చ ఎందుకు పెట్టావు, నేను చర్చ ఎందుకు పెట్టమని నువ్వు పెట్టొద్దని చెప్పాం కదా అనేసరికి మేము లేకపోతే సీసీ కెమెరాలు పగలగొట్టరు, చర్చి పగలగొట్టరు, ఏమీ చేయరు. పెద్ద కర్రకు వచ్చి సీసీ కెమెరాలు 2 కెమెరాలు బోట్లో ఇలా కత్తాలని అనుకుంటారు సార్. సీసీ కెమెరా నోదప్పేసారు. ఆ సీసీ కెమెరా అప్పటి వరకు రికార్డ్ అవుతుందంతా కెమెరాలు పోవచ్చు సార్. అప్పటి వరకు రికార్డ్ అవుతుంది కరెక్ట్ సరే నేను మరి బయలుదేరి సీసీ కెమెరా